పావన నరసింహ క్షేత్రం. నవనరసింహ రూపాలలో పావన నరసింహస్వామి అత్యంత శాంత స్వభావిగా ఆకర్షణీయమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రావతారంలో అడవిలో సంచరిస్తున్న స్వామికి మహాలక్ష్మి అవతారమైన చెంచులక్ష్మి చెంచురాజు కుమార్తె కనిపిస్తుంది. చెంచులక్ష్మీదేవి వైపుగా వస్తున్న స్వామిపై బాణం ఎక్కుపేతి వింత జంతువులా ఉన్నావని స్వామిని చెంచులక్ష్మి భయపెట్టగా, నేను ఆదినారాయణుణ్ణే ఓ భామా అని స్వామి నవ్వుతూ చెప్పి ఆమెను, ఇదిగో చెంచుల పిల్ల, నన్ను పెళ్లి చేసుకుంటావా అని స్వామి చెంచులక్ష్మీదేవి వెంట పడతారు. చివరికి చెంచులక్ష్మీదేవి ఒప్పుకొని, సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే కొన్ని పరీక్షలు పెడతాను అని చెప్పి చెంచులక్ష్మీదేవి వివాహానికి అంగీకరించే ముందు అనేక పరీక్షలకు స్వామిని గురిచేసింది. ఈ అడవిలో నివసించే చెంచు తెగల అప్పటి రాజుకు నరసింహస్వామి వివాహం కోసం ఆయనను సంప్రదించినప్పుడు చెంచుల ఆచారం ప్రకారం వివాహానికి కన్యాశుల్కం చెల్లించాల్సి రాగా, స్వామివారి వద్ద ఏమీ లేకపోవడంతో సమీప గ్రామాల ప్రజల సహకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.